నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్ విజయవాడ ఉత్సవ్ కర్త కర్మ క్రియ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని అభివర్ణించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కలెక్టర్లు నవరాత్రుల సందర్భంగా 11 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు 15,90,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపిన దేవస్థానం ఈవో సీనా నాయక్. కృష్ణమ్మ ఒడిలో దుర్గమ్మ జల విహారం ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీగా హాజరైన జనసందోహం. అపూర్వమైన సాంస్కృతిక వేదికగా నిలిచిన విజయవాడ దసరా కార్నివాల్ అద్భుత విజయాన్ని సాధించింది. విజయవాడ ఉత్సవ్ కర్త కర్మ క్రియ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎంపీ కేశినేని శివనాథ్ అభివర్ణించారు. గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికపై జరిగిన విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఎన్నో ఫెస్టివల్స్ నిర్వహించి నగరాన్ని వైబ్రెంట్ గా తీర్చిదిద్దారని, అదే స్ఫూర్తితో విజయవాడను ప్రపంచ సాంస్కృతిక పటంలో నిలబెట్టాలని సంకల్పించామని ఎంపీ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ విజయవాడ ప్రాంతంలో దాదాపు 3 పర్యటనలు చేసుకుని దాంట్లో 2 పర్యటనలు విజయవాడ ఉత్సవ్కి వచ్చిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విజయవాడ ఉత్సవ్ మనం ప్రారంభించింది ముఖ్యమంత్రి వర్యుల ఆశీర్వచనంతో ప్రారంభించిన ఈ విజయవాడ ఉత్సవ్ సుమారు 5 ప్లేసుల్లో 280 ఈవెంట్లు చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని మన యువనేత నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తే ఇవాళ చివరి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ముగింపు వేడుకలు జరుపుకుంటాం. మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా రావాల్సింది ఉంది, కాకపోతే ఆయన ఆరోగ్యం బాగోలేక రావటం కుదరలేదు. ఆయన కూడా వచ్చుంటేనే మరింత శోభగా ఉండేది. తప్పకుండా ఇవాళ ఇక్కడ ఈ స్థలానికి కృషి చేసిన రైతులకి, గొల్లపూడి వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. విజయవాడ ఉత్సవం అంటే విజయవాడ యొక్క సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడలో మనందరం కూడా ఇవాళ కవులని, కళాకారుల్ని గౌరవించుకున్నాం. అతి భారీ ర్యాలీ చేసి ఇవాళ గిన్నిస్ బుక్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో డ్రోన్ షో చేసి విజయవాడ అమరావతిని గిన్నిస్ బుక్ లోకి ఎక్కిస్తే అమరావతిలో భాగమైన ఈ విజయవాడ ఉత్సవ్ ద్వారా రాబోయే రాజధాని అమరావతికి ఒక మణిహారంగా ఈ విజయవాడ ఉత్సవ్ ఉండబోతుందని తెలియజేస్తూ విజయవాడ ప్రజలందరూ తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరిగాయని, ఈ 11 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు 15,90,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని దేవస్థానం ఈవో సీనా నాయక్ చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ సహకారంతో దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయని తెలిపారు. ఈ 11 రోజుల పాటు 11 అవతారాల్లో ఉన్న జగన్మాత దర్శనం అతి స్వల్ప వ్యవధిలోనే ప్రతి ఒక్కరికి అందించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ దసరా మహోత్సవాలలో 4,14,000 మంది భక్తులు అన్న ప్రసాదాల కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద మరో అపురూప ఘట్టం చోటు చేసుకుంది. కృష్ణమ్మ ఒడిలో దుర్గమ్మ జల విహార కార్యక్రమాన్ని వీక్షించేందుకు వారీగా హాజరైన జన సందోహం విజయవాడ తెప్పోత్సవం రద్దవటంతో పవిత్ర సంగమం వద్ద తెప్పోత్సవానికి ప్రత్యేకత సంతరించుకుంది. దసరా సందర్భంగా విజయ నర్తనం కొండపల్లి ఉత్సవాలలో భాగంగా 10 రోజుల పాటు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగమం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించారు. విజయదశమి రోజున హంస వాహనంపై కృష్ణా నదిలో అమ్మవారి తెప్పోత్సవం అనంతరం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవ స్ఫూర్తితో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆదేశాలు సహాయ సహకారాల మేరకు కొండపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విజయ నర్తనం కొండపల్లి ఉత్సవ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేశామని తెలిపారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతోనే ఎటువంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ కార్యక్రమాన్ని 11 రోజుల పాటు ఘనంగా నిర్వహించామని తెలిపారు. నేడు అమ్మవారి తెప్పోత్సవం కార్యక్రమం వైభవపేతంగా జరిపించామని వేలాదిగా భక్తులు వచ్చి కార్యక్రమాన్ని తిలకించారని అన్నారు. ప్రతి ఒక్కరికి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాటుకు సహకరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎంపీ కేశవన్ శివనాథ్ దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా అతిథులకు కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్లకు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు ఈ ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన, రెవెన్యూ సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు, కొండపల్లి మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు అవతారం రాజరాజేశ్వరి దేవి అవతారం. ఈనాడు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ అయినటువంటి ఎస్వి మోటార్స్, లియో మోటార్స్, టీవీఎస్ సిఎంఆర్, విజయదుర్గ మోటార్స్, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంకొక స్పాన్సర్ పిఎన్ రాజు గారు, శ్రీ లక్ష్మీ నరసింహ హోమ్స్ ఇబ్రహీంపట్నం వారు, మోటార్ సంస్థలు, అలాగే నరసింహరాజు గారు ఈనాటి కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. ఈ రోజున కూడా ఇంకా పోయిన 10 రోజులు 11 రోజులు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారందరికీ నా పాదాభివందనం చేస్తూ, మీరు ఎంతో ఉన్నతి ఎదగాలని
ఇంతగా 100 రెట్లు కనకదుర్గమ్మ తల్లి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పని ఈ కార్యక్రమానికి ఈ 11 రోజులు వచ్చి సందర్శించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మళ్ళీ వచ్చే ఏడాది ఇదే రోజు దాకా ఉండాలని చెప్పనేసి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో 2 నూరేళ్ళు శుభం కలగాలని మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా 3 పువ్వులు 6 కాయలు అనుకున్నాయని జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించిన మాలో గొప్పతనం లేదు. మా ప్రీతమ నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారు చిట్టిబాబు మీకు అండగా నేనున్నాను, మీరు కార్యక్రమం చేయండి, మీ కార్యక్రమంలో నేనుంటా అని ఆయన ప్రోత్సాహం సహాయ సహకారం అందించబట్టి ఇంతటి కార్యక్రమాన్ని అవలేలగా చేయగలిగాం. సింగనగర్ పాయకపురం ప్రాంతవాసులు మొబైల్ ఫోన్లు కొనాలంటే బందర్ రోడ్, ఏలూరు రోడ్ వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు వారికి దగ్గరగా పైపుల్ రోడ్ లో బిగ్ సి షోరూం ఏర్పాటు కావడం శుభ పరిణామమని టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ అన్నారు. బిగ్ సి గత 25 సంవత్సరాలుగా నాణ్యతలో తమ బ్రాండ్ వాల్యూను కలిగి ఉందన్నారు. వినియోగదారులకు అందుబాటు ధరల్లో ఆఫర్లను అందిస్తోందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని షోరూంలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పైపుల్ రోడ్ సెంటర్ లో నూతనంగా బిగ్ సి షోరూం ను ఏర్పాటు చేశారు. ఈ షోరూం ను ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు తనయుడు టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం షోరూం లో ఏర్పాటు చేసిన నూతన మొబైల్స్ ను తిలకించారు. పండుగ ఆఫర్ల బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో 250కు పైగా స్టోర్స్ కలిగిన బిగ్ సి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వినియోగదారులకు అందుబాటు ధరల్లో సెల్ ఫోన్లు ఇవ్వడమే కాకుండా కాంప్లిమెంటరీ బహుమతులు కూడా ఇస్తున్నారని చెప్పారు. బిగ్ సి గత 25 సంవత్సరాలుగా విపణిలో తమ బ్రాండ్ వాల్యూను కలిగి ఉందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని షోరూంలు ఏర్పాటు చేయాలని కోరారు. సింగ్ నగర్, పాయకాపురం, పైపుల్ రోడ్ సెంటర్ వాసులు ఫోన్ కొనుగోలు చేయడానికి బందర్ రోడ్ వెళ్లవసరం లేకుండా ఇక్కడే కొనుగోలు చేయవచ్చని తెలిపారు. బిగ్ సి ఏరియా సేల్స్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి బిగ్ సి నెంబర్ 1 బ్రాండ్ గా ఉందన్నారు. దసరా సందర్భంగా 5 ఆఫర్లు ఇస్తున్నామని చెప్పారు. ఒక మొబైల్ కొనుగోలుపై 5 ఆఫర్లు ఇస్తున్నారన్నారు. ఈ ఆఫర్ ను అందరూ వినియోగించుకోవాలని కోరారు. బిగ్ సి జనరల్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ 23 ఏళ్ల క్రితం విజయవాడలో మసీద్ వీధిలో మొదటి స్టోర్ ను ప్రారంభించామని, ఇప్పుడు 250 స్టోర్ ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పండుగ ఆఫర్లు వినియోగించుకోవాలని కోరారు. దసరా పండుగ సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పైపుల్ రోడ్ సెంటర్లో ఒక బిగ్ సి షోరూమ్ను ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. అంటే దాదాపు 250 స్టోర్లు పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదే కాకుండా తమిళనాడులో కూడా కొన్ని స్టోర్స్ వాళ్ళ ప్రెజెన్స్ను ఇతర రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ చేస్తూ ఒక మంచి కస్టమర్కి ఒక మంచి అందుబాటు ధరల్లో ఫోన్ ఇవ్వడమే కాకుండా దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్, దాని ద్వారా యాక్సెసరీస్ ఇలాంటి కాంప్లిమెంటరీ సర్వీసెస్ కూడా వాళ్ళు బిగ్ సి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే బిగ్ సి అనేది ఇప్పుడు మొన్న వచ్చినటువంటి బ్రాండ్ కాదు, దాదాపు 25 ఇయర్స్ నుంచి ఈ మార్కెట్లో ఒక మంచి లీడర్గా ముందుకెళ్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇటువంటి షోరూమ్స్ మరిన్ని వాళ్ళు రానున్న రోజుల్లో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ పాయకాపురం, సింగ్ నగర్, అజిత్ సింగ్ నగర్, పైపుల్ రోడ్ సెంటర్లో ఉన్న వాళ్ళు వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్ కొనుక్కోవాలన్నా బందర్ రోడ్ లేకపోతే ఏలూరు రోడ్ వరకు వచ్చే పరిస్థితి. కానీ ఇప్పుడు
ఇక్కడ మనకు అందరికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఒక షోరూమ్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇక్కడికే వచ్చి చక్కగా అందుబాటు ధరల్లో ఫోన్లు అందరూ కూడా వినియోగదారులు తీసుకుని దాని ద్వారా ఒక మంచి బెనిఫిట్ను పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్వాహకులకు అదేవిధంగా నగర ప్రజానీకానికి ప్రతి అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. నా పేరు రాజేష్ అండి, ఏరియా సేల్స్ మేనేజర్ని. జనరల్గా ఏంటంటే ఇది 23-25 సంవత్సరాల నుంచి మన బ్రాండ్ ఉంది, నెంబర్ 1గా ఉంది. ప్రతి కస్టమర్కి దసరా శుభాకాంక్షలు చెప్తూ 5 ఆఫర్లు ఫ్రీగా ఇస్తున్నారండి. ఒక మొబైల్ కొనుగోలుపై 5 ఆఫర్లు ఇస్తున్నారు. ఈ ఆఫర్ అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ వినియోగించుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏలూరు రోడ్డుకి, బందర్ రోడ్డుకి కాదు, మన సింగనగర్లో కూడా దగ్గరలో ఉండాలని చెప్పి, ఇక్కడ ప్రజలకి దగ్గరగా ఉండాలని చెప్పి మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆఫర్లు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ దసరాని విజయదశమి శుభాకాంక్షలు అండి. సో ఇక్కడ మాది 250+ స్టోర్ ఓపెన్ అయింది ఇవాళ. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము స్ప్రెడ్ అవుతున్నాం అండ్ నీడ్ ఆఫ్ ది డే అంటే కస్టమర్స్కి ఒకే చోట కాకుండా విజయవాడలో స్ప్రెడ్ అవ్వాలని ఒక కోరిక ఉంది. సో 23 ఏళ్ళ క్రితం ఇక్కడే విజయవాడలో మధ్య స్ట్రీట్లో ఫస్ట్ స్టోర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 250+ స్టోర్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ లోకల్ ఏరియా అందరికీ కూడా విజ్ఞప్తి, ప్లీజ్ విజిట్ చేయండి. మంచి దసరా దివాళీ ఆఫర్స్ ఉన్నాయి. 365 రోజులు ఆఫర్స్ ఉంటాయి మా స్టోర్స్లో. సో వచ్చి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఒక రెగ్యులర్ కస్టమర్గా మాకు కంటిన్యూ చేయాలని కోరిక. థ్యాంక్ యూ. వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా శుక్రవారం నాడు సూర్యారావుపేట నరసింహనాయుడు వీధిలో గల మిత్ర హాస్పిటల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ చిన్న పిల్లల ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె దుర్గా నాగరాజు మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా సెరిబ్రల్ పాలసీతో బాధపడే చిన్నారులకు ఉచిత వైద్యం అందించినట్లు తెలిపారు. ఈ నెల అక్టోబర్ 6వ తేదీన సెరిబ్రల్ పాలసీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంప్ నందు సెరిబ్రల్ పాలసీ నడవలేని వారికి, నడకలో వ్యత్యాసం ఉన్న చిన్నారులకు, కాలు, చేయి వంకర కలిగిన చిన్న పిల్లలకు, పుట్టుకతో అంగవైకల్యం ఉన్న చిన్నారులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అంగవైకల్యం కలిగిన వారిని ప్రేమగా చూడాలని, అవమానపరచకూడదని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో రిజిస్ట్రేషన్ పొందిన పేషెంట్స్ లకు ఉచిత వైద్యం లభిస్తుందని తెలిపారు. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ సతీష్ మర్రివాడ మాట్లాడుతూ సెరిబ్రల్ పాలసీతో బాధపడే వారికి ఖచ్చితంగా యూరాలజీ సమస్యలు సంభవిస్తాయని, ఇటువంటి వారికి అందుబాటులో మిత్ర హాస్పిటల్ నందు ఆధునిక వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదని, అన్ని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలకు క్యాష్లెస్ సదుపాయం అందిస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్స్ కొరకు 9088939495 91103 66244 నంబర్ల నందు సంప్రదించగలరని పేర్కొన్నారు. అనంతరం వివరాలు తెలిపే కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ విలేకరుల కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ వర్షిణి మరియు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 6న వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా మా హాస్పిటల్లో ఈ సెరిబ్రల్ పాలసీ సోకిన పిల్లలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ ఉచిత వైద్య శిబిరం గత 12 సంవత్సరాలుగా మేము రెగ్యులర్గా సెరిబ్రల్ పాలసీ రోజు చేస్తున్నాం. ఈ శిబిరంలో మాతో పాటు పిల్లలకి సెరిబ్రల్ పాలసీలో నడవలేని పిల్లలకి వాళ్ళని పరిశీలించి వాళ్ళకన్నా వాళ్ళకి టైట్నెస్ ఉంటే ఫిజియోథెరపీ కానీ, ఆపరేషన్స్ కానీ, ఇంకేమైనా వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, ఏమైనా కావాల్సిన మార్పులు చేర్పులు అని చేస్తారు. ఈ శిబిరంలో నాతో పాటు డాక్టర్ సతీష్ సార్ ఏంటి యూరిన్ సంబంధించి, ఈ సెరిబ్రల్ పాలసీ చాలామంది యూరిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా సార్ పరిశీలించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది. డాక్టర్ వర్షిణి ఫిజియోథెరపిస్ట్, తను కూడా ఉంది. తనకు వీళ్ళకి కావాల్సిన ఫిజియోథెరపీ మనం ఏమేమి చేయాలి అని తను చెప్తుంది. ఇలా చాలామంది ఏమనుకుంటున్నారు, సెరిబ్రల్ పాలసీ వాళ్ళ పిల్లలకి మనం ఏం చేయలేమని చెప్పి వాళ్ళకి అలా వదిలేస్తూ ఉంటాము. వాళ్ళకి ఏంటంటే సెరిబ్రల్ పాలసీని మనం ఎర్లీ దశలో గుర్తించి దానికి ఎగ్జామిన్ చేసుకోవడం వల్ల దానికి ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం పెంచుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే అసలు నడవలేని పిల్లలకి ఏంటంటే ఈ ఆపరేషన్ ద్వారా కానీ, ఇంజెక్షన్స్ ద్వారా కానీ వాళ్ళు నడిచే శక్తి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అందరూ ఈ శిబిరాన్ని వినియోగించవలసిన కోరుతున్నాను. సో సారు గత 12-15 సంవత్సరాల నుంచి అక్టోబర్ 6వ తారీఖున ఈ సెరిబ్రల్ పాలసీ డే, వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా ఈ ఉచిత మెగా క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు. సో దానిలో వచ్చిన పేషెంట్స్కి వాళ్ళ ఇదిని బట్టి ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని సేవలు చేస్తున్నారు. ఇది గత 10-15 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉందండి. సో సార్ కూడా అన్ని యూకే, యూఎస్లో కూడా ట్రైన్ అయ్యి వచ్చారు. దీనికోసమే ప్రత్యేకంగా పీడియాట్రిక్ ఆర్థోపెడిషన్ సార్ ఇవన్నీ ప్రత్యేకంగా వీటన్నిటి మీద కూడా శ్రద్ధ పెట్టి అన్నీ చేస్తూ ఉన్నారు. సో నా వైపు నుంచి ఏంటంటే ఈ సెరిబ్రల్ పాలసీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి యూరిన్ కంట్రోల్ లేకపోవడం,
అన్కంట్రోల్డ్ యూరినేషన్ అనమాట. ఇవన్నీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మేము కూడా చూసి వాళ్ళకి తగు విధంగా ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. సో అందరూ కూడా ఈ అక్టోబర్ 6వ తారీఖున ఈ వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా సార్ పెట్టిన ఉచిత క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనంటారు. దసరా ఉత్సవాలు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెలీ రైడ్ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు విహంగ్ అడ్వెంచర్స్ కెప్టెన్ సూర్య వెల్లడించారు. నగర ప్రజల హెలీ జాయ్ రైడ్ ను ఆదరించారని చెప్పారు. 3 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు కలెక్టర్ నుండి అనుమతులు వచ్చాయని చెప్పారు. విహంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెలీ జాయ్ రైడ్స్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సూర్య ఏవియేషన్ నిర్వాహకులు కెప్టెన్ సూర్య మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవంలో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్న హెలీ జాయ్ రైడ్స్ ను నగర ప్రజలు ఎంతగానో ఆదరించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలీ టూరిజం ని మన రాష్ట్రంలో ప్రమోట్ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. అందులో భాగంగా విజయవాడ దసరా ఉత్సవాల్లో హెలీ జాయ్ రైడ్స్ ప్రారంభించామన్నారు. ప్రజలు ఎంతగానో ఈ కార్యక్రమాన్ని ఆదరించారని, అందుకే 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు చెప్పారు. నమస్కారం అండి, నా పేరు సూర్య. ఇక్కడ విహంగ్ అడ్వెంచర్ తరఫున మన దసరా నవరాత్రి ఉత్సవాలలో విజయవాడ ఉత్సవాలు ఏదైతే ఇంత అద్భుతంగా జరుగుతుందో ఇందులో హెలీ టూరిజంని ప్రమోట్ చేయాలని మేము ఇక్కడ హెలికాప్టర్ జాయ్ రైడ్స్ చేయడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో, ఒక మోటివ్తో ఆంధ్రప్రదేశ్లో టూరిజంని అత్యంత మొత్తం ప్రపంచంలో బెస్ట్గా చూపించాలనుకుని ఆయన తాపత్రయం ఏదైతే ఉందో అందులో భాగంగా అడ్వెంచర్ టూరిజంని ఆయన నెంబర్ 1 ప్రియారిటీలో పెట్టారండి. సో అడ్వెంచర్ టూరిజం మనం చూస్తూ ఉంటే మనం ఏదైనా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలంటే ఎట్ సైడ్ నార్త్ ఈస్ట్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రీమ్ నార్త్ కార్నర్లో వెళ్ళి అక్కడ యాక్టివిటీస్ చేయాలి, లేకపోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది. సో అన్నింటినీ కూడా ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ లైక్ పారామోటరింగ్ కానివ్వండి, హెలీ టూరిజం కానివ్వండి, హెలికాప్టర్ జాయ్ రైడ్స్ కానివ్వండి, ఇవన్నీ మన విజయవాడ ఉత్సవాల్లో భాగంగా ఎట్లయినా జరిపించాలని చెప్పేసి మెయిన్ మన ఎంపీ గారు ఉన్నారండి, చిన్ని గారు, కేశినేని శివనాథ్ గారు. సో ఆయన ఆధ్వర్యంలో ఏదైతే అత్యంత అద్భుతంగా జరుగుతున్నటువంటి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ ప్రజల కోరిక మేరకు ఇంకొక 3 రోజులు పెంచడం జరిగింది. శ్రీతులు మన కలెక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారు ఈరోజు మార్నింగ్ మాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఇంకొక 3 డేస్ మీరు దీన్ని పెంచాలి, చాలా కాల్స్ వస్తున్నాయి, మాకు చాలా మంచిగా ఉంది, పాజిటివ్ ఇది ఉంది అని చెప్పేసి. సో దీన్ని పెంచాలంటే ప్రజలకు ఈ మెసేజ్ ఏదైతుందో ఇది ప్రాపర్గా వెళ్ళాలంటే ఓన్లీ మెయిన్ మీడియా మిత్రుల ద్వారానే అవుతుంది. సో అందుకే ఇక్కడ మేము చిన్న ప్రెస్ మీట్ అనేది కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఈ హెలికాప్టర్ జాయ్ రైడ్స్ అనేటువంటివి ఈరోజు, రేపు అండ్ ఎల్లుండి అంటే సండే వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. సో ఎవరైతే ప్రజలు ఉన్నారో మరింతగా వచ్చి మళ్ళా దీన్ని ప్రమోట్ చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీకు ఎలా స్పందన ఉంది విజయవాడ ప్రజల నుంచి? చాలా అద్భుతంగా ఉందండి. మీరు చూసే ఉంటారు, నిన్న అయితే మాకు ఆల్మోస్ట్గా మా టార్గెట్ 50 టార్గెట్ ఉండే, నిన్న 50 సార్టీస్. సో కొన్ని అనివార్య కారణాల వలన ఏటీసీ క్లియరెన్స్, ఎందుకంటే మనం నియర్ బై ఎయిర్పోర్ట్లో ఉండడం వల్ల నిన్న మేము 43 చేయడం జరిగింది, 43 సార్టీస్. దెన్ రేపు అండ్ ఎల్లుండి ఇదే స్పందన ఉంటుంది ప్రజల దగ్గర అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అందుకనే దీన్ని అగైన్ స్పెషల్ క్లియరెన్సెస్ తీసుకొని కలెక్టర్ గారు చెప్పినారని చెప్పేసి మళ్ళీ ఇంకొక 3 డేస్ దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. దసరా వేడుకల్లో భాగంగా చేపట్టిన సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి సాంస్కృతిక కవాతును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకొని భావితరాలకు అందివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో గత 11 రోజుల నుంచి విజయవాడ ఉత్సవ పేరుతో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. దసరా వేడుకల్లో భాగంగా చేపట్టిన సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు సాంస్కృతిక కవాతు నిర్వహించారు. ఈ కవాతును ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3000 మందితో వివిధ కళారూపాలు, నృత్యాలతో భారీ ఎత్తున కవాతు జరిగింది. డప్పు కళాకారుల ప్రదర్శనకు గిన్నిస్ బుక్ రికార్డు దక్కింది. అనంతరం గొల్లపూడి ఎక్స్పోలో గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన రోబో కిచెన్ విశేషాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి అవసరం, అదే సమయంలో మానసిక ఆనందం కూడా అవసరమే. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలన్నారు. మానసికంగా ప్రజలకు ఉల్లాసం ఉండాలని నృత్య రీతులు, సంగీతం, సాహిత్యం,
సాహిత్యం, కళలు అన్నీ మన సంస్కృతిలో భాగమన్నారు. కనుమరుగవుతున్న ఇలాంటి కళల్ని కాపాడుకోవాలని సూచించారు. వారసత్వంగా వచ్చిన ఈ కళలను భావితరాలకు అందివ్వాలని తెలిపారు. నేను ఈ 15 నెలల్లో ఒకటే ఆలోచించాను, అందరినీ హ్యాపీగా పెట్టాలి, మీ అందరి వాడిగా ఉండాలనుకున్నా ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అనిపిస్తుంది నాకు జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దుర్గమ్మ దసరా ఉత్సవాలు ఎంత బాగా జరుగుతున్నాయంటే నేను మా ఆడబిడ్డలకు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ఇచ్చాను. ఎప్పుడూ రానంత మంది ఆడబిడ్డలందరూ వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకునే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు అనిపిస్తుంది ఒక నిర్ణయం, ఆ నిర్ణయం పెను ప్రభావం చూపించే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఇంకొక పక్క సూపర్ 6 చెప్పాం, సూపర్ 6 ఇచ్చాం. ఈరోజు మీరందరూ కూడా ఒక పక్క సంక్షేమం పట్ల ఆనందంగా ఉన్నారు, ఇంకో పక్క అభివృద్ధి కూడా పరిగెత్తిస్తున్నాం. ఎప్పుడో మీరు ఒకసారి చూస్తే పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయింది. అదే ఆ రోజుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020 నాటికి పోలవరం పూర్తయి జాతికి అంకితం చేసేవాళ్ళం. దాన్ని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు, విధ్వంసం చేశారు. కానీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఇంకా కృష్ణా జిల్లాకు నీటి కొరత చరిత్రలో ఎప్పుడూ ఉండదు, ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని సిఐటియు కార్యదర్శి ఎం బాబురావు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం సరైన విధానం కాదన్నారు. వెంటనే జీతాలు చెల్లించకపోతే ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం కాంట్రాక్ట్ కార్మికుల నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి ఎం బాబురావు పాల్గొని మాట్లాడుతూ గత 9 నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారన్నారు. జీతాల గురించి అడిగినా పట్టించుకునే నాదురే లేదన్నారు. కాంట్రాక్టర్లు తమకు బిల్లులు రావడం లేదంటూ దాటిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఈ విషయమై స్పందించి వెంటనే బకాయి పడ్డ జీతాలను వెంటనే చెల్లించాలని, లేకుంటే ఉద్యమ బాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్తుతివనంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకి గత 9 నెలలుగా వేతనాలు బకాయిలు ఉన్నాయి. గతంలో కాంట్రాక్టర్ దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి అయా మా జీతాలు పెండింగ్ పడ్డాయి, మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, మాకు అర్ధాకలతో మేము జీవిస్తున్నాము, మా సమస్య పరిష్కరించండి, మా జీతాలు ఇవ్వండి అని చెప్పేసి అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఒక్కళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడుతోంది. గత్యంతరంలోకి ఈరోజు అంబేద్కర్ స్తుతివనం కార్మికులు ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, కాంట్రాక్టరు స్పందించి కార్మికులకి తక్షణమే 9 నెలల బకాయి పడ్డ వేతనాలను విడుదల చేయాలి. లేకపోతే కనుక రేపు ఎల్లుండిలో కనుక స్పందించకపోతే కనుక ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్తున్నారు మాది సంక్షేమ ప్రభుత్వం, కార్మికుల పక్షాన్ని మేము నిలబడి పనిచేస్తాం అని చెప్పేసి ఉదరగొట్టి ఉపన్యాసాలు చేస్తున్నారు తప్ప కార్మికులు 9 నెలలుగా వేతనాలు బకాయి పడ్డాయి, మా సమస్య పరిష్కారం చేయండి, మాకు జీతాలే ఉండని చెప్పేసి అడుగుతున్నా కానీ పట్టించుకొని పరిస్థితి కనపడుతోంది. ఈరోజు అధికారులు బిల్లు చేయట్లేదు, అధికారులు బడ్జెట్ లేదు అంటారని చెప్పేసి కాంట్రాక్టర్ చేతులెత్తేసిన పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికైనా సరే స్తుతివనం కార్మికుల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అధికారులు స్పందించాలి. నేను ఇక్కడ 9 నెలల మట్టి పనిచేస్తున్నానండి. జీతాలు లేవు మాకు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము.
జీతాల గురించి అడుగుతుంటే ఇదిగో ఇస్తాను అదిగో అంటున్నారు కానీ ఇవ్వటం లేదు. ఇళ్లలో పనికి కూడా పంపిస్తున్నారు, మేము వెళ్ళమంటే మీరు మానేసేయండి అని అంటున్నారు. మాకు జీతాలు ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు 15,000 అన్నారు, 10,000 కూడా తక్కువ ఇస్తున్నారు. ఈఎస్ఐపిఎఫ్ లేదు. మరి మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాము, లోకేష్ దగ్గరికి వెళ్ళాము, మాకు ఎక్కడికి వెళ్ళినా పని అవ్వలేదు. మరి ఎవరు స్పందించట్లేదు. కానీ మేము సిఐటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక మమ్మల్ని స్పందించారు. మరి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అని వెళ్ళినా కానీ కేర్లెస్గా లెక్క చేయడు. అసలుకి ఆఫీస్లో 3 గంటలు కూర్చోబెడతా, మేము లేమని చెప్తాడు. మరి మాకు ఏదో న్యాయం చేయండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పుల పాలైపోయి మా పిల్లలు మేము బతికించుకోవాలి కదా. బుడమేరు ముంపు శాశ్వత నివారణకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు సహాయం అందించే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నగరానికి వస్తున్నారని, ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో ముంపు నివారణ చర్యలకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై బహిరంగ లేఖ విడుదల చేశారు. శ్రీ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్, సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు, నగర కార్యదర్శి బి రమణారావు, పి కృష్ణను పాల్గొని మాట్లాడుతూ బుడమేరు వరదలకు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని, ముంపు నివారణ చర్యల కోసం 10,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలన్నారు. ఆటో కార్మికులకి సహాయం అందించడం కోసం విచ్చేస్తున్నారు, సంతోషం. అయితే సంవత్సరం క్రితం 2024 సెప్టెంబర్లో అదే అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి బుడమేరు వరదలు వచ్చి వేల మంది ప్రజలు ముంపుకి గురయ్యారు, అనేక మంది చనిపోయారు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి అదే ప్రాంతానికి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఈ సందర్భంలో విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలని కాపాడటం కోసం ఈ సంవత్సర కాలంలో బుడమేరు ముంపు నివారణకి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలేవి అమలు జరగలేదు. మళ్ళీ బుడమేరు ముంపు రాకుండా శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. కానీ వేసమెత్తు ముందుకు లేదు. విజయవాడ పర్యటన ఆటో కార్మికులకి 15,000 రూపాయలు పారితోషికంగా ఇచ్చేటువంటి దానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. అదొక హడావుడి. విజయవాడలో ఆటో రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక ఆశాజనకమైనటువంటి పరిస్థితిలో ఆయన ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దించేటువంటి దాంట్లో వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే వీళ్ళందరూ తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది మొత్తం వీళ్ళ ఖాతాలో జమ వేసుకోవాలని చెప్పి విజయవాడ లెనిన్ సెంటర్ లోని నాగ సాయిబాబా నాగ మానసాదేవి మందిరంలో శ్రీ సాయిబాబా వారి 107వ పుణ్యతిథి మహోత్సవం దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ నాగ మానసాదేవికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబా వారి సమాధి వద్ద దీపాలు వెలిగించారు. నాగ మానస అమ్మవారికి పాలతో పొంగలిచ్చేసి నైవేద్యం సమర్పించారు. ఉత్సవాలలో భాగంగా అన్నదానం నిర్వహించారు. శ్రీ షిరడి సాయిబాబా 107వ పుణ్యతిథి మహోత్సవం సందర్భంగా లెనిన్ సెంటర్ లో నాగసాయిబాబా నాగమానసాదేవి మందిరంలో నాగసాయిబాబాకు విశేష పూజలు, అభిషేకాలు, హారతులు ఇచ్చారు. శ్రీ దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ నాగసాయి మానసాదేవి అమ్మవారిని విశిష్టమైన అలంకరణలు పూజలు చేశారు. ఈ రోజు అమ్మవారికి పాల పొంగలి విశేషంగా నివేదించడం జరిగింది. నాగసాయిబాబా సమాధి వద్ద భక్తులు దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే జగన్మాత శ్రీ నాగమానసాదేవి అని అన్నారు. అమ్మవారు పిల్లలు లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, కాలసర్పదోషం, కుజదోషం ఇలా దోష ప్రభావం ఉన్నవారు నాగమానసాదేవికి ఆవు పాలతో పూజించడం వల్ల
కోరికలు నెరవేరుతాయని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి నాగసాయిబాబాకు, నాగమానసాదేవి అమ్మవారికి విశేష పూజలు చేస్తున్నారని అన్నారు. ప్రతి ఏడాదిలా ఈ ఏడాది కూడా నవరాత్రులు నిర్వహించి అమ్మవారికి విశేష అలంకరణ చేశామన్నారు. నేటితో ఉత్సవాలు ముగిశాయని అన్నప్రసాదం చేశామన్నారు. శ్రీ సాయిబాబా పుణ్యతిథి సందర్భంగా బాబావారికి రకరకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేసి, బాబావారి సమాధిని అలంకరించి దీపాలు వెలిగించి భక్తులు పూజలు చేశారన్నారు. నమస్కారం. విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు 107వ పుణ్యతిథి షిర్డీ సాయిబాబా వారిది. విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా శ్రీదేవి శరన్నవరాత్రులు నాగమానసాదేవి అమ్మవారిని విశేషమైనటువంటి అలంకరణలు, పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు నాగమానస అమ్మవారికి పాల పొంగల్ని ప్రసాదంగా నివేదన చేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళా భక్తులందరూ కూడా అమ్మవారి మీద ప్రేమతో కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా ఆమెను పూజిస్తూ ఇక్కడ పాల పొంగల్ చేసి అమ్మవారికి నివేదన చేయడం జరిగింది. అంతేకాకుండా కోరిన కోరికలు తీర్చే జగన్మాత శ్రీ నాగమానసాదేవి అమ్మవారు పిల్లలు లేని వారికి సంతానము, పెళ్లి కాని వారికి పెళ్ళి, అలాగే కాలసర్పదోషం, కుజుదోషం, ఇలాగ దోష ప్రభావాలు ఉన్నవారు అందరూ కూడా నాగమానసాదేవి అమ్మవారికి చిన్న ఆవు పాలతో పూజించడం వల్ల వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. అందుచేత దూర ప్రాంతాలు, సుదూర ప్రాంతాల నుంచి నాగమానసాదేవి అమ్మవారిని ఇక్కడ నాగసాయిబాబా వారి కొలువై ఉన్న నాగసాయిబాబా వారిని విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నాగమానస అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా, జగన్మాతగా, సరస్వతీదేవిగా, రాజరాజేశ్వరి దేవిగా అలంకరణలు చేసి మందిరంలో పూజలు నిర్వహించాము. ఈ రోజుతో విజయదశమి శరన్నవరాత్రులు పూజలు కూడా ముగింపు కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించాము. అన్న సమారాధన చేసాము భక్తులందరికీ. అలాగే బాబావారికి కూడా ఈ రోజు ఆయన దీపారాధన పుణ్యతిథి సందర్భంగా బాబావారిని రకరకాల పుష్పాలతో ఆయన అలంకరించి పుష్పాభిషేకం, అలాగే బాబాగారు మరలా అందరినీ దీవించాలని ఎప్పటిలాగే ఆయనకి జ్యోతులు బాబావారిని పుష్పాలతో సమాధి అలంకరించి భక్తులందరూ కూడా దీపారాధన చేసి బాబావారిని మొక్కున్నారు. కోరిన కోరికలను నెరవేర్చాలని షిర్డీ సాయిబాబా ఎల్లవేళ్ళ మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని దీవించాలని ప్రతి ఒక్కరు కూడా పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 5కు స్టేటస్ కో ఇచ్చి జీవో నెంబర్ 7ను విడుదల చేయడం పట్ల కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి, నాయకులకు, ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు చెప్పారు. ప్రభుత్వం కొత్తగా సమస్యలు సృష్టించకుండా మా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలని కోరారు. రాష్ట్ర కాపు చేసి ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ మాట్లాడుతూ ప్రభుత్వం క్యాంప్ సామాజిక వర్గాల ఉద్యమాలను గుర్తించి జీవో నెంబర్ 5కు స్టేట్ కో ఇచ్చి జీవో నెంబర్ 7ను విడుదల చేసిందన్నారు. అదేవిధంగా దొమ్మరి సామాజిక వర్గానికి కూడా తగిన న్యాయం చేయాలన్నారు. జీవో నెంబర్ 7 ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. స్టేటస్ కో కాకుండా జీవో 5ను పూర్తిగా తొలగించాలన్నారు. కాపు బలిజ కష్టంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. నామినేటెడ్ పదవులు కాపులకు ఎక్కువగా కేటాయించాలన్నారు. కనకదుర్గ అమ్మవారి టెంపుల్ చైర్మన్ పదవి కాపులు ఆశించిన ఫలితం లేదన్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసాం, రాష్ట్ర ప్రభుత్వం దొమ్మర సోదరులని గౌరవించాలి అనే నేపథ్యంలో ఒక జీవో నెంబర్ 5 పేరు మీద ఒక జీవోని విడుదల చేయటం జరిగింది. గిరి బలిజ నామకరణం చేస్తూ దొమ్మర్లను గిరి బలిజగా మారుస్తూ ఒక జీవో వచ్చింది. 14/8/25 ఈ సంవత్సరంలో 14వ తారీఖున 8వ నెలలో ఈ జీవో రావటం జరిగింది. ఈ జీవో ప్రధాన ఉద్దేశం సమాజంలో దొమ్మర సామాజిక వర్గాన్ని గౌరవించాలి,
ఆ గౌరవించే నేపథ్యంలో వారికి గిరి బలిజగా నామకరణం చేస్తూ జీవో నెంబర్ 5 ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బలిజ సామాజిక వర్గంగా ఉన్న మేము దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని వ్యతిరేకించడం జరిగింది. దొమ్మర్లను గౌరవించే ప్రక్రియలో భాగంగా గిరి బలిజ నామకరణం చేయటంతో బలిజ వర్గాలు మనోభావాలు బాధింపబడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంగా అందరి పెద్దగా మీరు ఆలోచించాలి అనుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మా మనోవేదనని మా బాధని గుర్తించి జీవో నెంబర్ 5 మీద స్టేటస్ కో విధిస్తూ జీవో నెంబర్ 7 విడుదల చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ ఉత్సవ్ కర్త కర్మ క్రియ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని అభివర్ణించిన ఎంపీ కేశినేని శివనాథ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్లు. నవరాత్రుల సందర్భంగా 11 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు 15,90,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపిన దేవస్థానం ఈవో సీనా నాయక్. కృష్ణమ్మ ఒడిలో దుర్గమ్మ జల విహారం ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీగా హాజరైన జనసందోహం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.